దేవుడి పట్టానికి ప్రాణం పోసి మనిషి రూపం ఇస్తే ఆయనలాగే ఉంటుందేమో. ఆయన పట్టానికి ప్రతి రూపమైన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన గొంతు స్వరిస్తే 7 స్వరాలు నవరాగాలు అవుతాయి. అతి చిన్న వయసులోనే మొదలైన ఆయన సంగీత ప్రయాణం యుగ యుగాలు నిలిచిపోయే పాటల పలికైంది. I'm really honored to be on this stage to introduce his tribute tonight. Let's take a look. ఏడున్నర దశాబ్దాల జీవన ప్రయాణం, 5 దశాబ్దాల సంగీత ప్రయాణం, 40,000 పాటల సుస్వర ప్రస్థానం, అందరి నోట ముద్దుగా మణి అని పిలువబడే అరుదైన మణిహారం. ఈ పేరు వినగానే స్వరం పులకరిస్తుంది, పల్లవి పరిమళిస్తుంది, చరణం చలిస్తుంది, సప్తస్వరాలు వారి కంఠాన తమ అదృష్టంగా జాలువారతాయి. ఆ పేరే యావత్ ప్రపంచం ముక్త కంఠంతో స్మరించుకునే నామం ఎస్పీబీ, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. భారతదేశంలోని అన్ని భాషల్లోనూ తన గానామృతాన్ని చవిచూపి ప్రతి ప్రాంతం వారు బాలుగారు తమవారు అని చెప్పుకునే సుస్వర ఝరి శ్రీ బాలసుబ్రహ్మణ్యం. ఘంటశాల మాస్టారు తరువాత సంగీత సామ్రాజ్యాన్నేలుతూ ప్రతి ఇంటి స్వరనాడులను మీటుతూ తెలుగువాడి హృదయ సామ్రాజ్యాన్ని ఏలుతోన్న గానగంధర్వుడు బాలుగారు. ఏ భాషలో పాడినా, ఏ స్టార్కు పాడినా వారే పాడుతున్నారా అన్న భావన కలిగేలా వారి వారి ఆహార్యానికి తగ్గట్టుగా పాడగలిగే ఏకైక గాయకుడు భారతదేశంలో బాలుగారొక్కరే అన్నది జగమెరిగిన సత్. అన్ని రసాలు కలగలిపిన అమృతగళం బాలుగారిది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎస్పీబీ అంటే సంగీత ప్రియులకు భుక్తిని ప్రసాదించిన సుస్వర బ్రహ్మ, పద్మభూషణ్ డాక్టర్ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆ మహా సుస్వరం భౌతికంగా లేకపోయినా వారి పాట మాట మనందరి నోట ప్రతిరోజు ప్రతిధ్వనిస్తుంది. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. And to honor SPB Garu, we would like to call on stage Chiranjeevi Garu, Suhasini Maniratnam Garu, Taman G.V. Prakash Garu. Andarki namaskaram. First and foremost, I would like to thank Saima for this honor. It's my privilege to accept this award on behalf of my father and my family. Secondly, I would like to thank each and every one of you here who prayed for him to come back to us. It was unfortunate. I would call it was his decision to leave this world. Madam Edurna Peddalandariki na dhanyavadalu. Chiranjeevi uncle ki, Suhasini ma'am ki, GVN, Taman, వాళ్ళ పాటలు కూడా పాడారు నాన్నగారు. థ్యాంక్ యూ. దట్స్ ద మోస్ట్ దట్ ఐ కెన్ సే. నథింగ్ ఎల్స్ దట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఫర్ యూ, డాడ్. Can you kindly sing a few lines of one of your favorites of your father's, please, for us? రాగాల పల్లకిలో కోయిలమ్మ. బాలు గారు లేరు అనే నిజం దాదాపుగా సంవత్సరం అవుతున్నా సరే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం. రేపు ప్రతిరోజు ప్రతి క్షణం ఎక్కడో ఆయన పాట మనకు వినపడుతూనే ఉంటుంది. అలాంటి మనిషి లేరు అని మనసుకు రావడం కూడా నిజంగా ఎందుకో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. నా డే అయితే బాలు గారు పాడిన హనుమాన్ చాలీసాతో ఎర్లీ మార్నింగ్ నా డే స్టార్ట్ అవుతుంది. అది విన్నప్పుడల్లా గతంలో అయితే హనుమాన్ గుర్తొచ్చేవారు, ఇప్పుడు హనుమాన్తో పాటు బాలుగారు నా మధ్యలో ఎప్పుడు ఉంటారు. ఆ రకంగా నా మనసుల్లో, మీ మనసులో, మనందరి మనసుల్లో ఆయన సజీవంగానే ఉంటారు. ఆయన
వారికి నాకు ప్రత్యేకమైన అనుబంధం. మెడ్రాస్లో ఉండగా టీ నగర్లో మేమందరం పక్కపక్క వీధుల్లో ఉండేవాళ్ళం. అప్పుడు నాకు ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత చనువుగా నేను అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాడిని, ఏకవచనంతో పలకరించేవాడిని. ఆయన ఎక్కడైనా సరే అభిలాష అలాంటప్పుడు మంచి హుషారైన సాంగ్స్ పాడేవారు. నువ్వని ప్రత్యేకించి అంటే సాంగ్ రికార్డింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి ప్రత్యేకించి నీ కోసం నేను కొన్ని గమకాలు, కొన్ని తమాషాలు, కొన్ని మస్తాలాలు వేసానయ్యా, అవన్నీ నువ్వు న్యాయం చేకూరుస్తావు అనే నమ్మకంతో నీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. అభిలాషను సాంగ్లో పాడాను, యూరేకా సాకా మీకా అనే సాంగ్. చూస్తే కనుక మీరు ఆయనకి వాయిస్కి మ్యాచ్ అయ్యేలాగా నేను ఎంత కష్టపడానంటే అంత జంపులు, ఎగుర్లు, పరుగులు, రోల్స్ వేయటం ఇవన్నీ చేసి వచ్చాను. సో అంత ఇదిగా ఉండేది. ఆయన నా పాటకి పరిపూర్ణ న్యాయం చేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అందులో చిరంజీవి ద బెస్ట్ అని ఎన్నో సందర్భాలు ఆయన అన్నప్పుడు ఎంత ఆనందం వేసేది అంటే అది ఒక అవార్డు లాంటి ఫీలింగ్ నాకు. ఈరోజు నా అన్నయ్యను పోగొట్టుకుంటాం అన్నది ఇది చాలా అన్యాయం చేశాడు అన్నయ్య. మాకే కాదు, సంగీత ప్రియులకు కాదు, అందరికీ చేశాడు. చాలామందికి అన్యాయం చేశాడు. ఇది చాలా జీర్ణించుకోలేనటువంటి విషయం ఇది. అండ్ ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడు మా అండదండలు ఉంటాయి, మా తోడు నీడా ఉంటుంది. అలాగే వాళ్ళందరూ కూడా మమ్మల్ని అంత ఇదిగా ఇచ్చేస్తుంటారు. సో వారి కుటుంబ సభ్యులందరికీ నేను ధైర్యంగా ఉండని చెప్తూ